హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. వీడియో చేసే మిత్రులందరికీ ముందుగా విశ్వావస నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయింటుంది. మనం ఇప్పుడు మహానంది క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు నంద్యాలకు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని మనం అయితే వెళ్దాము. ఇంకా విషయం ఏంటంటే ఒకప్పుడు ఏదైతే ఇది కర్నూలు జిల్లా కింద ఉండేది మహానంది క్షేత్రం. ఇప్పుడైతే విభజించిన తర్వాత నంద్యాల జిల్లాకు అయితే ఉందన్నమాట. ఆలయానికి సంబంధించిన చాలా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. ముందైతే లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. నంద్యాలకి 16 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్ నుంచి అయితే 300 కిలోమీటర్ దూరంలో ఈ మహానంది క్షేత్రం ఉంది. నవనందులలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మహానంది క్షేత్రాన్ని ఆల్రెడీ దర్శించిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాము. మహానంది క్షేత్రంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి 3 పుష్కరిణులు. ఒకటి వచ్చేసి బ్రహ్మగుండం, రెండోది వచ్చేసి రుద్రగుండం, మూడోది వచ్చేసి విష్ణుగుండం. బయట 2 చిన్న కోనేరులని ఏమంటారంటే రుద్రగుండం, విష్ణుగుండం అంటారు. ఇంకా గుడి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ పుష్కరిణి దాన్నే బ్రహ్మగుండం అంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గుడిని మనం ఏ కాలంలో దర్శించుకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కోనేరులలో నుంచి వచ్చే నీటి ప్రవాహం ఒకే రకంగా ఉంటుంది. ఎండాకాలమైనా ఒకే రకంగా ఉంటుంది, వానాకాలమైనా ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ చెరువు కట్ట మీద పోతుంటే ఐ లవ్ నంద్యాలని రాసినారు చూడండి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఆల్మోస్ట్ 2000 ఎకరాలకు పైగా ఎతిగిన నీటి సరఫరా జరుగుతుంది. దారిలో పోతుంటే ఇక్కడ మనకు చూసినామంటే రైట్ సైడ్ ఒకటి చిన్న గుడి అయితే ఉంది. అక్కడ వాళ్ళు అయితే అన్నదానం జరుపుతా అన్నారు. ఇంకా ఆలయ ప్రాముఖ్యత విషయానికి వచ్చినామంటే పూర్వము నందనుడు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు అనమాట. ఈయనకు చాలా గోవులు ఉండేవి. వాటిలో కపిల అనే గోవు ఉండేదన్నమాట. ఈ గోవులను గోపాలుడు రోజు కాసేటోడు అనమాట. ఇదంతా నల్లమల్ల అడవి కదా. ఈయన రోజు పోయేసి ఆ ఆవులను తీసుకుని వెళ్ళి కొండకు తీసుకుని వచ్చేటోడు అనమాట. సడన్గా కొన్ని రోజుల నుంచి ఎతికిన ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది అనమాట. ఈయన చూసే మాత్రం ప్రతిరోజు శివునికి అభిషేకం చేసి అర్చన చేసి మంచినీళ్ళు కూడా ముట్టేటోడు కాదనమాట. సడన్గా ఈ ఆవు ఎతికిన పాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఆరా తీసేసి తనని ఎతికిన మందులు ఇచ్చినాడు అనమాట. ఈ గోపాలునికి ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఎతికిన ఇది ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినాడు అనమాట. అదే రోజే రాత్రి ఎతికిన ఈ నందనుకి ఎతికిన కళ వచ్చిందనమాట. ఈ కళలో ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గర ఎతికిన ఈ కపిల అనే గోవు అనేది రోజు పోయి అక్కడ పొదుగు నిండా ఉన్నటువంటి పాలని బాలుని రూపంలో ఉండే శివునికి ఎతికిన ఒక పుట్టలో నుంచి దారగా కార్చి శివునికి ఎతికిన ఇచ్చేదన్నమాట పాలు. సో ఇది గమనించినటువంటి గోపాలుడు ఏం చేసినాడంటే ఇది రాజుతో చెప్పినాడు అనమాట. సేమ్ ఇలానే ఒక కళ వచ్చిందని చెప్పినాడు కదా రాజు కూడా. ఇద్దరు పోయేసి అక్కడ ఉన్నటువంటి ఆవును ఎతికిన వాళ్ళు చూసినారనమాట. ఈ కపిల గోవు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి పుట్ట మీద ఎతికిన తన గిట్టలతోటి తొక్కేసి పోయిందనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నందనుడు ఎతికిన ఒక గుడిని ఎతికిన నిర్మించినాడు. అందుకే ఈ ఆలయానికి 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇంకా ఈ ఆలయాన్ని ఎతికిన కళింగ రాజులు అలానే విజయనగర సామ్రాజ్యం అటువంటి రాజులు కూడా చాలానే డెవలప్ చేసినారు. ఇంకా ఈ నల్లమల్ల అడవులలో ఉన్నటువంటి ఈ గుడి ఎతికిన చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎతికిన విజిట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో అదే కోనేరులు ఉన్నాయని చెప్పినాను కదా, ముందు 2 ఉంటాయి మనకు. స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే ఈ 2 దాటుకున్న తర్వాత మిడిల్లో గుడి మధ్యలోనే ఒకటి ఉంటుంది, దాన్ని బ్రహ్మగుండం అంటారు. మీరు పిల్లలతో పోయినారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మహానంది గుడి మనం రీచ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోని ఎంట్రన్స్లో కార్లో వచ్చినందుకు 80 రూపాయలు ఎతికిన ఛార్జ్ చేసినారు. ఇక్కడి నుంచి మనకు ఎదురుగా కనిపించేది ఆలయ ప్రధాన ముఖద్వారము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళినామంటే అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనము టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. 10 రూపాయలు ఎతికిన ఛార్జ్ చేశారు. గుడికి ఆపోజిట్లో ఒక చిన్న షాప్ అయితే ఉన్నది. ఇక్కడ మేము టవల్ అలానే కొన్ని షార్ట్లు అయితే తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చినాము. ఇది చాలా అన్ప్లాన్ ట్రిప్. అసలు అనుకోలేదు మేము ఈ సమయానికల్లా ఇంటికి రీచ్ అవ్వాలి. బట్ సడన్గా అనుకోకుండా అప్పుడప్పుడు ఏదో మాటల మధ్యలో అనుకొని అలా వచ్చేసినాం అనమాట. ఇది ఖచ్చితంగా దేవుడి కృప అని చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడే దర్శనం ఎతికిన కంప్లీట్ అయింది. మా పాప చూడండి చిన్న లడ్లు ఎతికిన ఒక్కోటి తీసింది. 10 లడ్లు అయితే తీసుకున్నాము. మహానంది లడ్డు ప్రసాదం టేస్ట్ ఎతికిన అద్భుతంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్ళండి. మేము 10 లడ్లు తీసుకున్నాము. ఇంకా 2 పులిహోర పొట్లాలు అయితే తీసుకున్నాము. ఆలయంలో నుంచి ఇప్పుడే
చిన్నగా మనం బయటికి వస్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గర్భగుడిలోకి ఫస్ట్ టైం నేను ఎంటర్ అయినాను. అక్కడ ఉన్నటువంటి నీళ్ళు మనం చూడొచ్చు క్లియర్ కట్‌గా. అది దేవుడి దగ్గర నుంచి పైకి ఉబికొచ్చే నీరు అనమాట. స్వయంభూ అంటాం కదా మనము. దేవుడు స్వయంగా వెలిసినటువంటి ప్లేస్ అది. ఇంకా ఎవరైనా సరే మనం ఇక్కడ అభిషేకం కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి కాబట్టి మనకు దొరకవేమో అనే ఆలోచన ఏమి ఉండదనమాట. గుడికి ఆపోజిట్లోనే ఒక చిన్న షాప్ ఉంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకు మొబైల్స్ అలో ఉండదనమాట. ఆలయ ముఖద్వారంలోని లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒకటి మొబైల్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మొబైల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మెయిన్ అన్నిటికన్నా ఈ గుడిలో నాకు బాగా నచ్చింది ఈ విషయం ఏంటంటే ఆలయంలో ఉన్నటువంటి 3 కోనేరులు నీళ్ళు అయితే ఉంటాయి చూడండి. ఎంతసేపు అయినా సరే మనం ఈత కొట్టాలనిపిస్తుంటుంది. అసలు ఆ నీళ్ళల్లో నుంచి బయటికి రావాలనే కానీ బుద్ధి పుట్టదు. బండి ఇక్కడ మనం పార్క్ చేసినాము. కారు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. దేని గురించి మాట్లాడుతున్నాం, లోపల ఉన్నటువంటి కోనర్ల గురించి కదా. ఇక్కడ ఎంతసేపు ఈత కొట్టినా కానీ లోపల నుంచి అయితే బయటికి రావాలని అస్సలు అనిపించదు. మేము ఇంకా చాలా పొద్దున్నే బయలుదేరాలని అనుకున్నాము. ముందు రోజు నైట్ కానీ ప్లాన్ చేసుకుంటే అర్లీ మార్నింగ్ బయలుదేరడానికి చాలా ఛాన్సెస్ ఉండేవి. కానీ లేచిన తర్వాత మార్నింగ్ అప్పుడప్పుడు మాటల మధ్యలో ఎవరో రైజ్ చేసినారు. సడన్గా అప్పుడప్పుడు అందరు అనుకుని నిమిషాల వ్యవధిలోనే అందరు రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. మహానంది క్షేత్రాన్ని నేను ఎన్నిసార్లు విజిట్ చేసిన ఈసారి నాకు ఎందుకంత స్పెషల్ అయిందంటే మొదటిసారి నేను గర్భగుడిలోకి పోయినాను. దేవుణ్ణి తాకి మరి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి నీళ్ళతోటి అభిషేకం చేయడానికి ఎతికిన అవకాశం దొరికింది. ఇది చాలా స్పెషల్ నాకు. మొదటిసారి అక్కడ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూడడం ఎతికిన చాలా సంతోషాన్ని ఎతికిన కలిగించింది. ఇంకా ఈ గుడి విషయానికి వచ్చినామంటే మహానందీశ్వరునిగా శివుడు దర్శనమిస్తారు. అలానే అమ్మవారు కామేశ్వరి దేవి రూపంలో ఎతికిన ఉంటారు. ఇంకా ఈ 2 ఆలయాలతోనే ఇంకోటి రామాలయం కూడా ఉంటుంది. ఇంకా మా ఎతికిన ఎప్పుడు ఒకటి ఎతికిన చెప్పేది ఈ గుడి గురించి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామాలయంలో ఉన్నటువంటి దేవుళ్ళకు ఏ వెతికిన కిరీటాలు ఉంటాయో అవి మా అవ్వ వాళ్ళ మామ చేపించినట్టుగా చెప్పేదన్నమాట. ఇంకా మనం మహానందిలో దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాము ప్రొద్దుటూరుకి. దారిలో వచ్చేటప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పినది ఎతికిన బాగా గుర్తుకొచ్చింది. ఆయన మహానంది పరిసర ప్రాంతాలలో 2500 చెట్లు ఎతికిన నాటినాడంట. ఎప్పుడో నేను 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పేటాడు. ఇక్కడ చూడండి ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో. అరటి చెట్లు ఇక్కడ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఏంది బ్రో బయట దొరికే అరటి పండ్ల కన్నా టేస్ట్ బాగుంటాయి అని అంటే ఎస్ నిజంగానే బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎదురుగా ఒకటి అరటి గొలలో వేసుకొని ఒకటి గూడ్స్ వెహికల్ ఎతికిన పోతుంది చూడండి. ఇదంతా నల్లమల్ల అడవులు అనమాట. ఈ నేల చాలా సారవంతంగా ఉంటుంది. చుట్టూ ఎక్కడైనా సరే పచ్చని పొలాలు. మనం రోడ్లో పోతుంటే అటువైపు ఇటువైపు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.